తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో గుంటూరులో సంచలనంగా మారింది. ఏదైతే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ వీడియోగా అది బయటకు వచ్చి చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వీడియోకి సంబంధించి అందులో ఒక వీడియో కాల్ సంభాషణ అయితే జరిగింది. దానికి సంబంధించి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మరో మహిళతో మాట్లాడుతున్నటువంటి సంభాషణగా అది బయటకు వచ్చింది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆ వీడియో కాల్లో ఉన్నటువంటి మహిళ ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆ మహిళ ఎట్టకేలకు బయటికి వచ్చి ఏదైతే తన మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నానని చెప్పేసి బయటికి వచ్చి ఒక వీడియో రిలీజ్ అయితే చేశారు. తన భర్తతో తాను మాట్లాడుతున్నటువంటి ఒక ప్రైవేట్ వీడియోని హ్యాక్ చేసి, తన ఫోన్ని హ్యాక్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి డీప్ ఫేక్ ద్వారా ఏదైతే తన భర్త ఉన్న ప్లేస్లో మహమ్మద్ నజీర్, ఏదైతే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గారిని అక్కడ పెట్టి అది ఒక డీప్ ఫేక్ వీడియోని బయటికి రిలీజ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పేసి ఆమె పూర్తిగా ఖండించినటువంటి పరిస్థితి. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడిపల్లి వాణి. నేను తెలుగుదేశం పార్టీలో వర్క్ చేస్తున్నాను. గత 3 రోజుల క్రితం నా మీద ఒక ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. మా నసీరామన్ అన్నగారితో నేను సంభాషణ చేస్తున్నట్టు ఒక మార్ఫింగ్ వీడియోని సోషల్ మీడియాలో చేయడం జరిగింది. అది అవాస్తవం. ఎప్పుడైతే నా దగ్గరికి ఆ విషయాన్ని తెలుసుకోగానే నేను కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇందుకు చేసినటువంటి ఎవరిని కూడా మేము చట్టపరంగా శిక్ష పడే విధంగానే ముందుకు వెళ్తాము. రాష్ట్రంలో జరిగేటువంటి వైసీపీ పలు విషయాల్లో అడ్డంగా దొరికిపోయింది. దానికి అదంతా విషయాన్ని డైవర్ట్ చేసుకుని ఒక బీసీ మహిళ నా మీద బురద చల్లి దీన్ని నన్ను ఒక పావుగా వాడారని, నన్ను నా రాజకీయ ఎదుగుదలను కూడా తట్టుకోలేక చేయించారని చెప్పి స్పష్టంగా తెలిసింది. ఈ వీడియో ఈ ట్రోల్ అయినటువంటి వీడియో పూర్తిగా అవాస్తవమైనది. అది దీని విషయం పట్ల మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడిపల్లి నవీన్ కృష్ణ. నేను కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా వర్క్ చేస్తా ఉన్నాము. గత 3 రోజుల నుంచి ఒక మార్ఫింగ్ వీడియో నా భార్య గుడిపల్లి వాణి ఎమ్మెల్యే గారి నసీర్ అహ్మద్ దానితో సంభాషణ చేస్తున్నట్టు ట్రోల్ చేస్తా ఉన్నారు. శనివారం మా దృష్టికి వచ్చింది. మేము కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నాము. వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ మార్ఫింగ్ వీడియోని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ పైచారికానం పొందుతూ బీసీలైన మమ్మల్ని బలి చేస్తా ఉన్నారు. ఈ వైసీపీ వాళ్ళు చేసే పనులు వికృత శాస్త్రాలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి. దీని వెనకమాల ఎవరున్నా కానీ మేము వదిలిపెట్టము, కఠినమైన చర్యలు తీసుకుంటాము, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ మార్కింగ్ వీడియో పూర్తిగా అవాస్తవం. అయితే ఆ మహిళ రీసెంట్ గా బయటకు వచ్చి ఆ వీడియోని ఖండించడం జరిగింది. ఆమె ఎవరో కాదు, టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి గుడిపల్లి వాణిగా తెలుస్తుంది. ఆమె తన భర్తతో బయటికి వచ్చి ఒక వీడియోనైతే బయటికి రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం జరిగిందని చెప్పేసి ఆమె మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏదైతే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఉన్నారో దానికి సంబంధించి ఆమె అభిమానులు కూడా పూర్తిగా దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి. గత 20 సంవత్సరాలుగా గుంటూరు ఈస్ట్ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ పాగా వేయలేదని, అయితే ఉన్న పలంగా ఎక్కువ మెజారిటీతో 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ గుంటూరు ఈస్ట్లో రావడం జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను జీర్ణించుకోలేకపోతున్నారని, అయితే ఈ మధ్య వరుసపెట్టి గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్కి వస్తున్నటువంటి పేరుని ఏదైతే అసెంబ్లీలో ఆయనకి మైనార్టీ కమిషన్ చైర్మన్ గా కూడా పదవి లభించింది. అయితే వక్ఫ్ బోర్డులో ఒక కీలకమైన పదవి కూడా ఆయన్ని వరించినటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా ఇవన్నిటినీ ఒక వరుసగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటినీ జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు ఆయన మీద పని కట్టుకొని ఒక డీప్ ఫేక్ వీడియోని తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్టు ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి. దీన్నైతే వాళ్ళిద్దరూ తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించి లీగల్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. దానికి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ చేశారో వారి మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తున్న పరిస్థితి.